ఒక ఊర్లో ఒక వ్యవసాయం చేసే ఫ్యామిలీలో ఒక అబ్బాయి పుడతాడు. తనకి సేమ్ అంటే పిచ్చి. తనని వాళ్ళ అమ్మ నాయన కష్టపడి చాలా వరకు చదివిస్తారు. డిగ్రీ వరకు చదివించిన తర్వాత పొలం పని ఏడ చేసుకుంటాడు అనేసి తనని జాబ్ చేయమనేసి సిటీ పంపిస్తారు. తనకు అనేది సినిమా పిచ్చి అనేది చాలా ఉంటుంది. తన అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ చేయకుండా సినిమా గురించి ఆ, తిరిగి 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 ఎక్కడ అవకాశం రాక 2 3 రోజులు ఉపవాసంతో అలానే అనుకొని ఒక దగ్గర పోతే చాయ్ తీసుకొని తాగుతాడు. తన దగ్గర 10 రూపాయలు ఉంటాయి. ఆ 10 రూపాయలు అక్కడ కట్టేసి అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలని. అప్పుడు పక్కన మెకానిక్ షాప్ ఉంటుంది. ఆ మెకానిక్ షాప్లో ఒక అతనే ఉంటాడు. ఒక బాబాయ్ ఉంటాడు. దాని నుండి ఇంకో రాలేడు ఏంటంటే తనకు జ్వరం వచ్చిన సార్ రాలేడు అది ఇది అంటే ఇలా అయితే తన నా పని మొత్తం అవుతుంది అది ఇది వేరే ఉంటుంది చూడమని చెప్తాడు. రాజు వింటాడు. విని అరే నాకు సినిమా అవకాశం దొరికింది కదా ఈ పని చేసుకుందాము మన ఖర్చులకు వస్తుంది అనేసి వెళ్ళి అడుగుతాడు. బాబాయ్ నేను చేస్తాను నీకు వస్తుంది పని అంటాడు. లేదు బాబాయ్ కావాలంటే మీ చేతికి నుండి అవి అందిస్తాను 2 రోజులు అయితే నేర్చుకుంటాను అంటే ఆ పరిస్థితి బాగాలేదు బాబాయ్ నేను ఊరి నుంచి వచ్చాను నాకు చేయడానికి ఏ పని లేదు అది అంటే సరే చేయని చెప్తాడు. సరే అని చేస్తూ ఉంటాడు. అలా బాగానే చేస్తాడు. 1 నెల తర్వాత జీతం వస్తుంది. జీతం వచ్చినాక తీసుకొని ఒక 2 రూమ్ చూసుకుంటాడు. కావాల్సిన సామాన్ తెచ్చుకుంటాడు. ఇన్ని పైసలు వాళ్ళ అమ్మలకు పంపిస్తాడు. పంపించినాక అలానే కంటిన్యూ పని చేస్తాడు. ఒకరోజు ఒక అమ్మాయి స్కూటీ స్టార్ట్ అవ్వట్లేదు అనేసి మెకానిక్ షాప్కి వచ్చి రాజుని ఇస్తాడు. రాజుని ఇస్తే వచ్చి ఏం మేడం అంటాడు. "అయ్యో బాబు ఈ బండి స్టార్ట్ అవ్వట్లేదు చూడంటే నాకు తెలియదు మేడం అంటాడు. తెలియదు ఏ మెకానిక్ అయ్యా తెలుసనే కదా మెకానిక్ వచ్చినది కానీ తిరుగుతాడు. ఆ వ్యక్తి వచ్చేసి మేడం మేడం అతను కొత్తగా వచ్చిండు ఆయన పని రాదు చెప్పండి ఏం ప్రాబ్లం అంటే ఇలా బండి స్టార్ట్ అవ్వట్లేదు అయ్యా చెప్తే అతను నాకు ఏ పని రాదు అంటాడు. ఇలాంటి వాళ్ళని ఎట్లా పెట్టుకోరు మీరు అది కానీ సారీ మేడం అతను కొత్తగా వచ్చిన ఆయన తెలియదు అంటే సరే సరే అని తీసుకున్న తర్వాత లాస్ట్కి కొంచెం కూల్ వేసి బాధపడి సారీ చెప్తుంది. సారీ ఏమనుకో అది అంటే సరే ఓకే ఓకే అనుకుంటే రాజు పోయి అతని పని నేను చేసుకుంటుంటాడు. తను అక్కడి నుంచి కొంచెం జాలితో వెళ్ళిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే అదే రోడ్ పోతుంటే తన దగ్గర వస్తుంది. చూడంగా తను చూడడు తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఒక రోజు ఉండి పక్క వ్యక్తిని అడుగుతుంది అక్కడ తెలుసుకొని సైలెంట్గా ఉన్నాడు. ఇలా అయితే ఇలా పని చేశానంటే లేదు నేను అతను ఒక ఊరు నుంచి వచ్చాడు తనకు సినిమా అంటే పిచ్చి అవకాశాల గురించి వస్తున్నాడు ఏదో పని లేదనేసి పని చేస్తున్నాడు అంటే అవునా అనేసి జాలిపడి అప్పటి నుంచి తన మీద కొంచెం ప్రేమ లాంటిది అమ్మాయికి కలుగుతుంది. అలా రోజు చూస్తూనే ఉంటుంది. అది తను పట్టించుకోని అమ్మాయిని తన పని తను చేసుకుంటూ వాళ్ళ అమ్మాయిని చూసుకోవాలి నాకు సినిమా అవకాశాలు వస్తాయని ఆలోచనలో పని చేసుకుంటూ వెళ్తుంటాడు. మళ్ళీ ఒక నెక్స్ట్ డే వస్తుంది బండి రిపేర్ అని వచ్చేసి అతను వచ్చి ఏమైంది మేడం మళ్ళీ వచ్చారంటే అదేం లేదు కొంచెం చూడండి బండి హారన్ రావట్లేదు అంటే సరే అని చెక్ చేస్తాను. తను రాజు చూడంగానే తను చూసి నవ్వుతుంది. మళ్ళీ ఏమీ కొడుతుంది. రాజు చూస్తాడు బాయ్ అనుకుంటూ పోతుంది. తను షాక్ అవుతుంది. పక్కన వ్యక్తి వెళ్ళి ఏంటనే నీకు బాయ్ చెప్తున్నా అమ్మాయి అంటే నాకేం తెలుసురా నీలాగా నేను మొన్న తిట్టింది రోజు బాగా చెప్పింది ఏంటో అనుకుంటే అతను పని ఆయన చేసుకుంటాడు. మెకానిక్ షాప్ ఆపోజిట్ బస్ స్టాప్ ఉంటుంది. తను ఇక రోజు బండి తీసుకోకుండా తను వచ్చాక నిలబడి రాజు దగ్గర చూస్తూ ఉంటాడు. రోజు ఆ పక్కన వ్యక్తిని ఏంటన్నా అమ్మాయి నీ దగ్గర చూస్తుంది ఏంటంటే నాకేం తెలుసు ఆ అమ్మాయి ఏం చూస్తుందేమో మళ్ళీ తిట్టి నీకు చూస్తుందేమో లేదన్నా ఆ అమ్మాయి చూపుని వేరే రకం కొడుతుందంటే ఏం కొడుతుంది నీకు ఏదో నీ మీద జాలి చూపిస్తున్నట్టున్నా ఏహే అవన్నీ ఏం లేదు నేనేమన్నా తెలుసా ఆయన చూపి నీకు ఆమె ఎవరో నేను ఎవరు అని ఇస్తాను సైలెంట్గా తన పని తను చేసుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే అది పొద్దున్నే వస్తుంది. కాలేజ్కి వెళ్ళి 10:30కి వెళ్ళాలని అతను 8:30 షాప్ ఓపెన్ చేస్తాడు. తను అంతకంటే ముందు 8 గంటలకు వచ్చేసి అక్కడ బస్ స్టాప్ నిలబడుతుంటాడు రోజు. పక్కన రా చూసి షాక్ అవుతుంది ఏంది అమ్మాయి రోజు వచ్చి నిలబడుతుంది వచ్చేది 10:30 కదా బస్సు అది అని ఆలోచిస్తుంటాడు. పోనీ తన పని ఏదో మనకెందుకు ఆమె గురించి అనేసి తన పని ఆయన చేసుకుంటూ తన సినిమా గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రోజు అమ్మాయి వచ్చేసి పక్కన అతనితో మాట్లాడుతుంది. ఏంటి మీ ఫ్రెండ్ ఇంతేనా అసలు మాట్లాడాడు మాటలు వస్తాయా రావాలి తనకెందుకు రా మేడం వస్తాయంట మనం మాట్లాడవచ్చు కదా నేను ఎప్పుడో నేను ఇంకా మనసులో పెట్టుకుంటే ఎట్లా అంటే రాజు మాట్లాడచ్చు అంటే ఏం మాట్లాడరా అంటాడు. ఏదో మాట్లాడా తెలుసు కదా మేడం అంటే సరే అని వచ్చి సరే ఏంటి మేడం అంట మేడం అనకు పేరు సోమ్య సోమ్య అని తెలుసు ఓకేనా అంటే సరే అంట
ఫ్రెండ్స్ అని తను సెకండ్ ఇస్తుంది. ఫ్రెండ్స్ అంటే ఓకే అనేసి రేపు నుంచి నార్మల్ మాట్లాడుతూ చూసుకుంటూ నా రోజు అలానే జరుగుతుంటుంది. రాజు వాళ్ళ అమ్మ నాయన ఎత్తి బాగాలేదని ఫోన్ వస్తుంది ఊరి నుంచి. అతను ఊరికి వెళ్తాడు. తను వస్తుంది వచ్చేసి ఏంటి రాజు రావట్లేడు అది అంటే లేడు వాళ్ళ అమ్మ నాయనకు వెళ్తూ బాగాలేదంట వెళ్ళిండని చెప్తుంది. అవునా అనేసి ఇంకా తను రోజు చూస్తా ఉంటాడు. డిస్టర్బెన్స్ అవుతుంది. ఇంకా ఆమెకు వాళ్ళ అమ్మ నాయన ఎంగేజ్మెంట్ చూస్తాడు. తనకు చేసేస్తాడు. తను ఒక వారం తర్వాత వస్తుంది. వచ్చేసి తన గురించి ఆలోచిస్తుంటాడు. ఏంది ఈమె రావట్లేదు ఏమని. పక్కన ఇది అడుగుతాడు. ఏందిరా అమ్మాయి అంటే మనం చాలాసార్లు వచ్చి తిరిగిపోయిందన్న, ఇక నువ్వు లేవనేసి 2 రోజుల నుంచి కంట రావట్లేదు ఏమైందో తెలియదు అంటే చేసిన తర్వాత 2 days తర్వాత అమ్మాయి వస్తుంది. వస్తే రాజుకి మాట్లాడతావు. ఏంటి 2 రోజుల నుంచి కంట రావట్లంటే నీతో మాట్లాడడం వెళ్ళా అంటే ఎందుకంటే అట్లా బస్సు ఎక్కి తమ్ముడు బస్సు ఎక్కి ఎక్కుతావు. ముందుకు వెళ్ళిన తర్వాత అడుగుతావు ఏంటి ఏమైందంటే నువ్వు 2 రోజులు నాకు చెప్పినావా, నేను 2 days రాకపోతే ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు, 1 week అయిపోయింది నువ్వు రాక, అమ్మ నేను బాగాలేదు నేను వెళ్ళాను అంటే మనం చెప్పొచ్చు కదా అంటే చెప్పడానికి ఏం మన ఫ్రెండ్సే కదా అర్థం చేసుకోలేము అంటే లేదు నీ ఫ్రెండ్ కాదు మన నాకు ఇష్టం అని చెప్పేసి తను షాక్ అయిపోతాడు. ఇష్టం అని చెప్తున్నాని ఆలోచిస్తాడు. ఏంటి ఆలోచిస్తుంది అంటే ఇష్టం అంటే నాకు ఇష్టమే కానీ నాకు ఒక డ్రీమ్ ఉంది, ఏం డ్రీమ్ అని అడుగుతాడు. అంటే లేదు నాకు సినిమా అంటే పిచ్చి, నాకు డైరెక్టర్ కావాలని ఆశ ఉంది, మా అమ్మ నాయన జాబ్ చేయాలని పంపించారు, నేను అలా చెప్పకుండా ఈ పని చేసుకుంటూ నేను తిరుగుతున్నాను, అది సక్సెస్ అయినాక మనం పెళ్లి చేసుకున్నాం. సరే లవ్కి ఏం ఇబ్బంది ఉందంటే ఏం లేదంట. సరే అని రోజు తిరుగుడు సినిమాలు ఈ అవే పనులు రోజు వాళ్ళే. ఇంకా తనకు వచ్చే జీతం మొత్తం ఈ ఖర్చులకే సరిపోతుంది. ఇంటికి ఏం పంపించాడు. ఊరి నుంచి పోగులు కొడతాడు. ఏమైనా నెల జీతం పంపించలేవు, మాకు తిండికి ఇబ్బందిగా ఉంది, మాకు వ్యవసాయం చేసే కూడా శాత కదా అది అంటే నెక్స్ట్ వీక్ పంపిస్తాం అది అని చెప్తే పంపించాడు. వాళ్ళు ఏదో విని ఉపాసంగా ఒక రోజు తర్వాత ఆమె రాదు. ఇక రాకపోతే రాజు చూస్తాడు. అలా చూసి ఏమైంది ఏ రోజు రాలేదు ఏమైంది ఎక్కడ పోయిందని ఆలోచిస్తూ ఉంటాడు. పక్కన ఉన్నాడు. ఏంద్రా రావట్లేదు అంటే నాకేం తెలుసా నేను ఇలా నేనున్నా అంటే నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఏంటి నిన్ను ఎక్కడ చూసినా అని అడుగుతారు వాళ్ళు. నన్ను ఎక్కడ చూసినావు అంటారు. నేను చూసినట్టు కొడుతున్నా అంటే నేనే ఎక్కడ, నువ్వు అమ్మాయికి లైన్ వస్తుంటే పక్కనే కదా ఇలా వాడేదంటే అవును నువ్వే కదా, మీ ఫ్రెండ్ కానీ రావట్లేదు ఎక్కడ వెళ్ళిందన్నాడు, నీకు తెలియదా ఏంటి అంటే నాకేం తెలుసు అంటే తనకు మ్యారేజ్ కదా వెళ్ళుండంట. మ్యారేజా ఏం కామెడీ చేయక ఎందుకు అలా చేస్తున్నావు అంటే నీకు తెలియదా అంట. నాకు తెలియదా. తన రోడ్డు నుంచి ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి పోయి ఆలోచిస్తావు ఏదైతే అవుతుందని. ఇంకా మందు కూడా అలవాట్లేదు. మందు తాగేసి డైరెక్ట్ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళిపోతాడు. వెళ్ళి ఇంకా అమ్మాయి అలా అందరితో సరదా ఉంటుంది. తన చూడంగానే పక్కకు వచ్చి మాట్లాడుతుంది. ఏంటి ఇక్కడికి వచ్చినావు అంటే ఏంటి నువ్వేం చెప్పకుండా సడన్గా మ్యారేజ్ అయింది నీది అది అంటే ఏం చేసుకోవద్దా అంటే నన్ను ప్రేమించినావు కదంటే నేను ప్రేమిస్తే ఏంటి అంటే అది ప్రేమిస్తే ఏంటి మనం చెప్పినాం కదా నాకు సినిమా సాంగ్స్ వచ్చినాక పెళ్లి చేసుకున్నాం, నీకు సినిమా సాంగ్స్ ఎప్పుడు రావాలి, ఎంతమంది తిరుగుతలేరు సినిమా పిచ్చి బట్టి, నాకు లైఫ్ సెట్ అయ్యి వాడు దొరికిండు నేను అంతా వెళ్ళిపోతున్నాను, నీకు సినిమా సాంగ్స్ వచ్చిన తర్వాత నీకు సెట్ అయ్యి అమ్మాయి వస్తే నువ్వు సెటిల్ అయిపోవాలి. నాకు భరించలేక తను వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటాడు. వాళ్ళ ఫ్యామిలీ ఆగం. ఇక్కడ ఆ అమ్మాయి ఆమె సుఖంగా ఉంది ఏమో చేసుకొని, ఆయన లైఫ్ వేస్ట్ కదా. వాళ్ళ అమ్మ నాయనకి ఏం లేదు, వాళ్ళకు ఉండదు కొడుకు, వాళ్ళని చూసుకుంటాడు కూడా లేడు. సినిమా పిచ్చి కట్టి వచ్చి తర్వాత అమ్మాయి గురించి చనిపోవడం ఏంటి. ఇది స్టోరీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియో వస్తాం. బాయ్.